హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిక్కీస్ వరల్డ్ 30-day ఛాలెంజ్ ఆఫ్ డే 6. ఇవాళ అయితే మనం ఫ్యాబ్రిక్ ప్రింట్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ అజ్రక్. ఈ ప్రింట్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్, న్యాచురల్ డై, జామెట్రిక్ మోటివ్స్లో ఉంటుంది. నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ ప్రింట్, ఆర్టిస్టిక్స్ ప్యాటర్న్, డిజైన్ వేర్, మోడర్న్ ఫ్యాషన్లో యూజ్ చేస్తాము. ఇది ఒకదానికి ఒకటి అటాచ్ అయి ఉండదు లైన్స్. నెక్స్ట్ పేస్ట్లే ప్రింట్, ఇది మ్యాంగోస్ తెలుగులో చెప్పాలి అంటే, ఇంగ్లీష్లో అయితే వాటర్ డ్రాప్. బెడ్షీట్స్కి, శారీస్కి యూజ్ చేస్తాము. నెక్స్ట్ వన్ ఈజ్ బ్యూటీ అంటే స్మాల్ రిపీట్స్, లీవ్స్ అండ్ ఫ్లోరల్ అంటే పూలు కానీ ఆకులు కానీ స్మాల్ డిజైన్లో ఉంటుంది. నెక్స్ట్ బూటాస్, అది లార్జ్ పెద్దగా ఉంటాయి. ఏవైనా ఫ్లవర్స్ కానీ పేస్ట్లీ ప్రింట్స్ కానీ ఫ్లోరల్ కానీ పెద్దగా ఉంటాయి. నెక్స్ట్ ఇక్కత్ అనేది డైడ్ యాన్, ఫస్ట్ అయితే 1 by 1 యాన్ డై చేస్తారు. ఇక్కత్ బిఫోర్ వీవింగ్ అంటే వీవ్ చేసే ముందు డై చేస్తారు. నెక్స్ట్ కలంకారీ అనేది హ్యాండ్ ప్రింటెడ్, ఇంకా పువ్వుల రూపంలో వస్తుంది. శారీస్కి, దుపట్టాస్కి యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ బ్లాక్ ప్రింట్ అనేది ఒక వుడెన్ స్టిక్తో స్టాంప్స్ చేస్తారు ఆ ఫ్యాబ్రిక్ పైన. అది మనం డ్రెస్సెస్కి కానీ కుర్తాస్కి యూజ్ చేసుకోవచ్చు. ట్రైబల్ ప్రింట్ అంటే గోన్ జాతి అంటారు కదా, పాతకాలంలో ఉండేవాళ్ళు వేసుకునే విధమైన ప్రింట్స్ అవి. నెక్స్ట్ వచ్చేసి టై అండ్ డై అంటే ఒక క్లాత్ని కలర్లో ముంచి డిఫరెంట్ కలర్స్గా చేయడమే టై అండ్ డై. నార్మల్ వేర్కి యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ బాతిక్ అంటే క్యాండిల్ యొక్క వ్యాక్స్ ఉంటుంది కదా, అది పెడుతూ డై చేస్తాము. అది పెట్టిన దగ్గర డై అనేది రాదు. ఇది బాతిక్ ప్రింట్. నెక్స్ట్ మొఘల్ అనేది రాజసానిక పూల సమూహం అంటే రాజుల యొక్క ఉంటాయి కదా కోటలు, వాటి రూపంలో ఉంటుంది. లెహరియా అంటే ఇది ఒక అలల రూపంలో క్లాత్ని అనేది మొత్తం చుట్టి ఆ తర్వాత డై చేస్తాం. మళ్ళీ తీసి మళ్ళీ ఇంకొక లేయర్ చుట్టి మళ్ళీ డై చేస్తాం. పోల్కా డాట్స్ అంటే చిన్న చిన్న చుక్కల రూపంలో ఉండేవి పోల్కా డాట్స్ అంటాము. ఇదే మన ఫ్యాబ్రిక్స్ ప్రింట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్, కమెంట్, షేర్.